సూపర్. నేషనల్ అవార్డు వస్తాను రామ్ చరణ్. రావాలి కూడా. కొంచెం పెద్ద పెద్ద ఆన్సర్ చెప్పండి. నిజంగా రావాలి కూడా అంటున్నా. చాలా బాగా చేశాడు, నిజంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్లైమాక్స్ బాక్స్ బద్దలైపోయింది. జై బుచ్చిబాబు. నిజంగానే బరువెక్కిద్ది అందరికి. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం సేపు కనిపించినా కూడా చాలా బాగుంది. అమ్మాయి అంటే ఎట్లుండాలో చూపించారు. మిర్జాపూర్ మున్నాభాయ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. చెప్పి సాంగ్స్ ఆల్రెడీ తెలిసిందే కదా భయ్యా. అంటే తెలుగులో డైరెక్ట్ తెలుగు మూవీగా మన అంతగా సక్సెస్ అవ్వలేదు లాస్ట్ టైం. లేదు లేదు లేదు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఏంటి అప్పుడే అయిపోయింది, అనవసరంగా వచ్చాము అలా. ఇంతకు ముందు మూవీస్ కి ఇప్పుడు రీసెంట్ మూవీస్ కనిపిస్తుంది కదా, ఈ మూవీలో అస్సలు అనిపించలే. అప్పుడే అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. డైలాగా మళ్ళీ పుడతామా ఏంటి? ప్రతి మూవీలో ఒక గేమ్ చూపిస్తారు, దీంట్లో మల్టిపుల్ గేమ్స్ అంటే 3 గేమ్లు చూపించారు కదా. అవును, ఎలా అనిపించాయి ఆ గేమ్ చూసినప్పుడు? బాగుంది. అదే చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పానంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటది. మూవీ డౌన్ టు ఎర్త్ చాలా బాగా తీశాడు జై బుచ్చిబాబు. అంటే పెద్దగాడి పట్టుదల ఎలా ఉంటుంది దీంట్లో? చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఇన్స్పిరేషన్ ఉంటది మూవీ అనే చెప్తున్నా. అందుకే సాంగ్స్ గానీ మళ్ళా యాక్టింగ్ గానీ మొత్తము వన్ మ్యాన్ షో. అంటే ఇట్లాంటి సినిమా 3 రకాలుగా, క్రికెట్ ఆడడం గానీ, లేకపోతే రెస్లింగ్ గానీ, లేకపోతే రన్నింగ్ గానీ, ఇన్ని రకాలు చేయడం అనేది ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి టాలీవుడ్ లో. అట్లా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ గేమ్ తగ్గట్టు అవును, అది చాలా కష్టం. అది హనుమాన్ పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. సేమ్ అది నిజంగా రియల్ హనుమాన్ పట్టుకున్నట్టే ఉంది అది బాడీ. నెక్స్ట్ ఇంకా డాన్స్ మాత్రం ఎప్పుడు చెప్పాల్సింది ఆ సేమ్ డాన్స్, ఎలాగైనా చేస్తారు డాన్స్. మళ్ళా బుచ్చిబాబు కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes అనేది కొద్దిగా ఎమోషనల్ గా తీసిండు, కానీ సెకండ్ హాఫ్ కంబ్యాక్ చేయడం అనేది వేరే లెవెల్. కంబ్యాక్ చేయడం అనేది ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఇప్పుడు ఒలింపిక్స్ లో మన వాళ్ళు చాలా తక్కువ, 1-2 అవార్డ్స్ వస్తున్నాయి 4 years కి. ఈ సినిమా చూసి కొద్దిగా అవార్డ్స్ అనేది పెరగడం, ఇండియాకి కొద్దిగా పేరు రావడం అనేది తెలుస్తుంది. ఊరి కోసం, గుర్తింపు కోసమే. వాళ్ళ ఊరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు. ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకి వెళ్ళడం వల్లనే వస్తుంది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డు తేవడం వల్ల. అట్లా జాహ్నవి కపూర్ దేవరా కన్నా ఈ సినిమాలో బాగుంది యాక్టింగ్. 2 minutes ఉండే, ఇప్పుడైతే 10 minutes ఉంది. అలా శృతి హాసన్ సాంగ్ బాగుంది. మున్నాబాయ్ ఒకటి గలీజ్ మాట మాట్లాడిండు, కానీ రేపు కట్ చేస్తారు. మంచిగా ఉంది యాక్టింగ్. జగపతి బాబు మొత్తం ఏడిపోస్తుంది ఆయన చూస్తే, ఆయన యాక్టింగ్ అట్లుంది. బ్లాక్ బస్టర్ బ్రో, మంచి సినిమా, హౌస్ఫుల్ అవుతుంది, మంచి సినిమా నడుస్తుంది. శివకుమార్ సూపర్. కన్నడ స్టార్ ఎట్లా యాక్టింగ్ చేస్తారో సేమ్ అట్లనే చేసింది ఇక్కడ కూడా. పక్కా 1000+ పక్కా రికార్డ్ అంతే. చంద్రబాబు యాక్టింగ్ అంతే అనిపించింది. ఇంకా ఆస్కార్ రావచ్చిన బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. పైల్వాన్ అయితే పీక్స్, అసలు స్క్రీన్ కి అలా అత్తుకుపోయాడు పైల్వాన్. ఎంటర్టైన్మెంట్ లేదు బ్రో, మొత్తం కష్టాలు ఎలా ఇచ్చేసాడు అనేది మొత్తం సినిమా. ఎంటర్టైన్మెంట్ అనేది మొదట్లో ఉంటుంది, ఒక 20 minutes ఎంటర్టైన్మెంట్ ఉంటది. 1000+ పక్కా. అసలు సినిమాలో ఐటమ్స్